హాయ్ గైస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి మొత్తం 200 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ స్టేట్ వైస్ చూస్తే గనక ఆంధ్రప్రదేశ్‌లో 12, అస్సాంలో 5, ఛత్తీస్గఢ్‌లో 6, గుజరాత్ 5, హిమాచల్ ప్రదేశ్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్ 1, కర్ణాటక 38, ఎంపీ 12, మహారాష్ట్ర 53, పుడుచేరి 1, సిక్కిం 1, తమిళనాడు 10, తెలంగాణ 31, ఉత్తరప్రదేశ్ 17 అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో టోటల్‌గా 200 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లో ఒక రిక్రూట్మెంట్ అనేది స్టేట్ వైస్ వేకెన్సీ అండ్ మెరిట్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లకి వేకెన్సీ స్టేట్ అంటే ఏంటంటే మీరు ఆ స్టేట్స్‌లో మీరు ఎక్కడైనా వేకెన్సీ ఉన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ స్టేట్. సో ఎగ్జామినేషన్ స్టేట్ అనేది ఏంటంటే మీరు అక్కడికెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అండ్ ఇంటర్వ్యూ స్టేట్ అనేది నువ్వు అక్కడ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు వేకెన్సీస్ ఓన్లీ ఒక స్టేట్‌కి మాత్రమే పెట్టుకోవాలన్నమాట. మల్టిపుల్ స్టేట్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో వాళ్ళు ఏ స్టేట్‌లో అయినా రాయొచ్చు. కానీ వేకెన్సీ స్టేట్ అంటే మీరు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ కావాలి అనుకుంటే ఉత్తరప్రదేశ్‌లో వేకెన్సీ స్టేట్ పెట్టుకున్నప్పుడు అక్కడ మీరు ఎగ్జామ్ రాయాలంటే రాయొచ్చు, లేదా మీ స్టేట్‌లో అయినా రాసుకోవచ్చు. కానీ వేకెన్సీ స్టేట్, ఇంటర్వ్యూ స్టేట్ మాత్రం బోత్ సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ స్టేట్ అనేది మీ ప్రిఫరెన్స్‌ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ అలాగే జాబ్ యాక్టివిటీస్ ఏమేం చేస్తారు జూనియర్ అసిస్టెంట్ వాళ్ళనైతే ఇచ్చారు. లోన్ ప్రాసెసింగ్, ఫైల్ అండ్ డాక్యుమెంట్ మూవ్‌మెంట్ మేనేజ్మెంట్, డాక్యుమెంట్ స్కానింగ్, డేటా ఎంట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్, కాలింగ్ అండ్ ఫాలోయింగ్ అప్ ఫర్ ఈఎంఐ ఆఫ్ రెగ్యులర్ అండ్ డిఫాల్ట్ కేసెస్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. ఇవి జూనియర్ అసిస్టెంట్లు అయితే చేయాలన్నమాట. అండ్ యాక్టివిటీ షెడ్యూల్ వచ్చేసి ఫర్ రిజిస్ట్రేషన్ 25/7/2024 నుంచి అండ్ ఎండ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే ఉంది. అండ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ వచ్చేసి బిఫోర్ ఎగ్జామ్ 7 to 14 డేస్ ముందు మనకి ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఈ వెబ్సైట్ని www.lichousing.com అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ శాలరీస్ చూస్తే కనుక టోటల్ పర్ మంత్ వచ్చేసి రేంజ్ అనేది 32,000 నుంచి 35,200 వరకు ఇస్తుంది. అండ్ ఇందులో మనకి హౌసింగ్ రూమ్ అలవెన్సెస్, బేసిక్ పేస్ అండ్ అదర్ బెనిఫిట్స్, పీఎఫ్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బేసిక్ పే వచ్చేసి 20,000, హెచ్ఆర్ఏ 4,400 అండ్ అదర్ బెనిఫిట్స్ 8,400. ఇలా చూస్తే కనుక 32,000 నుంచి రేంజ్ అనేది ఉంది. అవైతే మంత్లీ శాలరీగా ఇస్తారనమాట. అండ్ అలాగే ప్రొబోషనరీ పీరియడ్ వచ్చేసి 6 months అయితే ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. అండ్ ఎలిజిబిలిటీ చూస్తే కనుక నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 21 నుంచి 28 ఇయర్స్ అయి ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అయి ఉండాలన్నమాట. అండ్ అలాగే కంప్యూటర్ లిటరసీ, సో ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆర్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఆర్ ఐటీ యాజ్ ఎ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినా చదివి ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రిఫరెన్స్ చేస్తున్నారు. అండ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే కనుక మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లోకల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్. సో మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే అడుగుతారు. డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే రెడ్యూస్ చేస్తారనమాట. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మీద అయితే చూసుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి అండ్ అలాగే ఎగ్జామ్ మెరిట్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక రాకపోతే వాళ్ళైతే రిజెక్ట్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా తీసుకురావాలి. ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే మీరు రిజెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ మీద అండ్ అలాగే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద అయితే ఉంటుంది. అండ్ కంపెనీ వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ని వాళ్ళకి నచ్చినట్టుగా అయితే మార్చుకోవచ్చంట. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ మీద పోతారు. అండ్ అక్కడ వాళ్ళు మెడికల్ ఫిట్ ఉంటేనే వీళ్ళు తీసుకుంటారనమాట. అండ్ హౌ టు అప్లై చూసుకుంటే కనుక www.lichousing.com వెబ్సైట్లో మనం కెరియర్స్కి వెళ్ళి అక్కడైతే మనం అప్లికేషన్ అనేది చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మనం అప్లై చేసే ముందు మనకి ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఒక సైజు 4.5 to 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ బ్లాక్ ఇంక్తో రాసింది ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్
హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి. అండ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ అన్ని డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసుకొని ఉండాలనమాట. అండ్ క్యాపిటల్ లెటర్స్‌లో సిగ్నేచర్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా నీట్‌గా ప్రాపర్‌గా స్కాన్ చేసుకోవాలి. ఇలా కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. ప్రాపర్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీ చూస్తే గనక ₹800 అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ జీఎస్టీ వచ్చేసి ఎక్స్ట్రా 18% అయితే పడుతుంది. అండ్ ఈ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్. సో, ఈ టైంలోనే ముందే పే చేసుకోండనమాట. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూస్తే గనక అండ్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అనుకుంటారో వాళ్ళు కెరియర్స్ దగ్గరికెళ్ళి, జాబ్ ఆపర్చునిటీస్ దగ్గరికెళ్ళి అక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, నేము, మెయిల్ ఐడీ అయితే ఇవ్వండి. అండ్ తర్వాత మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి మీరైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది యాజ్ పర్ ద గైడ్‌లైన్స్ మనం ఆన్‌లైన్‌లోనే చేయగలగాలనమాట. బై యూజింగ్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ దాని ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. సో, సెంటర్, వెన్యూ అడ్రెస్, డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఇవన్నీ మనకి ఆ కాల్ లెటర్‌లోనే ఇస్తారు. మనకి కాల్ లెటర్ ఎక్కడ దొరుకుతుందంటే వీళ్ళ ఎల్ఐసి వెబ్‌సైట్ www.lichousing.com ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి రిజిస్ట్రేషన్ నంబర్ కానీ, రోల్ నంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ మనకైతే ఉంటాయి. మనకి హార్డ్ కాపీస్ అయితే ఉండవు. సో, ఇంటిమేషన్స్ ఎవ్రీథింగ్ ఏదన్నా చెప్పాలి అనుకుంటే గనక వాళ్ళు మెయిల్ ఐడీ ద్వారా గానీ, మొబైల్ నంబర్ ద్వారా అయితే మనకి చెప్తూ ఉంటారు. సో, మనం కంటిన్యూగా ఈ వెబ్‌సైట్‌ని లాగిన్ అవుతూ ఉండాలనమాట. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో, ఎగ్జామ్ హాల్‌కి ఎళ్ళేటప్పుడు గానీ, ఇంటర్వ్యూకి ఎళ్ళేటప్పుడు గానీ మనకి కాల్ లెటర్ తీసుకురావాలి అండ్ ఫోటో కాపీ కూడా తీసుకురావాలి. సచ్ యాస్ పాన్ కార్డ్ కానీ, ఈ ఆధార్ కార్డ్ కానీ, ఇలాంటివన్నీ ఏదైనా పాస్‌పోర్ట్స్ కానీ, ఇవన్నీ తీసుకొస్తే మనకి ఐడెంటిఫికేషన్‌గా చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో, ఈ ఎగ్జామ్స్ అనేవి కరెక్ట్‌గా ఆ వెన్యూస్‌లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ వెన్యూస్ అనేవి చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే లేవనమాట. అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్‌కి సఫిషియంట్ మెంబర్స్ రాకపోతే గనక, ఆ ఎగ్జామ్ సెంటర్‌ని మార్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇలా ఇచ్చారు. డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. దాన్ని బట్టి అయితే చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళనైతే పిలుస్తారు. అండ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ కూడా మనకి ఆ వెబ్‌సైట్‌లోనే ఇస్తారనమాట. www.lichousing.com ఆ వెబ్‌సైట్‌లోనే మనకి కాల్ లెటర్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇవి ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇటువంటి మోర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన అనంత కృషి ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు.